ఇవన్నీ కూడా ప్రభావితం చూపించింది బాగా. ఖచ్చితంగా ఆఖరిలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో వచ్చిందా పోల్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏంటి 2029లో మంచిగా చేశాడు, ఇప్పుడు 2029లో 28లో 200 పెంచుతారంటే అప్పుడు బతుకుంటాం పోతాం అయ్యా అని. గ్యాస్ సిలిండర్ ఫ్రీ 3. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా చాలా ఇబ్బంది పెట్టింది. మేజర్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి గేమ్ చేంజర్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దాంట్లో అంత దౌర్భాగ్యం ఏంటి, ఆయన ఫోటో వేసుకుంటాం ఏంటండి, పూర్ణకుమ్మ ఉండాలి. కానీ చెప్తున్నాను అది ఇంపాక్ట్. నెక్స్ట్ మేనిఫెస్టో, దీస్ ఆర్ గేమ్ చేంజర్స్. రేపు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వస్తే గనక ఇవన్నీ కూడా మేనిఫెస్టో అంతా అమలు చేస్తుందా? చంద్రబాబు నాయుడు గారికి రికార్డు ఉందా? అదే అందుకనే 650 హామీలు ఇచ్చారు, అవి అమలు చేశారా ఆ రోజున? అసలు ఆ హామీలు ఏమి ఇచ్చారో అన్న వెతుకుదామన్నా ఎక్కడ దొరుకుతున్నాయి అవి? చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈసారి విశ్వసనీయత కోరుకుంటారు కాబట్టి పెన్షన్ అయితే 4000 పెంచుతారండి. పాత ఇస్తారులో పెన్షన్ పెంచుతారు. గ్యాస్ సిలిండర్లు కూడా కాస్ట్ ఎక్కువ అవ్వట్లేదు అంటారు, నాకు నెలకెంతో, అందుకని అది ఇస్తారు. కొన్ని కార్యక్రమాలు బస్సు ఫ్రీ చేస్తారు. వచ్చే సమస్యలు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారుతుందా? మారదండి, అందరికీ చెప్తున్నాను. దయచేసి రేపు పొద్దున్న ఈ హామీలన్నీ అమలు చేస్తే ఇంకో 70-80 కోట్లు 4 ఏళ్లలో 5 ఏళ్ళు 7 3 3 కోట్ల నుంచి 4.5 లక్షల కోట్లు కావాలి. ప్రత్యేక రాజధాని వస్తుంది కదా ఇప్పుడు, మరి రాజధాని మళ్ళీ ఏం జరిగిన అమరావతి అనేది సెల్ఫ్ సస్టైన్డ్ సిటీగా ఉంటుంది. దాంట్లో లోపాలు సవరించుకుని అన్ని వర్గాల నివాసం ఉండే హరిత రాజధాని చేయగలిగితే, అన్ని వర్గాలు అన్ని ప్రాంతాల నుంచి మిళితం చేసుకోగలిగితే ఆ రాజధాని వర్ధిల్లుతుంది. దానికి మనం డబ్బులు పెట్టినా తిరిగి రీపే చేసేస్తుంది. సెల్ఫ్ సస్టైన్ సిటీగా ఉంటుందని ఖచ్చితంగా నమ్ముతున్నా. మాడ్యూల్లో దాంట్లో లోపాలు సవరించుకు మన సింగపూర్ ఛాలెంజ్ ఏదో స్విస్ ఛాలెంజ్ మేము తీసేసి చూసుకుంటే అది వేరు. కానీ ఆ రాష్ట్రంగా మాత్రం ఇవాళ ఆ పనులు ఇవ్వండి, కానీ పందేరాలు చేసుకుంటారు రాష్ట్రంలో అన్ని చేసుకుంటూ వెళ్తే మాత్రం ఇవాళ లులుమాల పోయింది అంటున్నారు. ఆ లులుమాల 1,00,000 ఉద్యోగాలు అంటే ఎవడు పాపం తెలియనాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కింద తెలియనాడు వేస్తాడు. అది వెళ్ళి హైదరాబాద్ అని మహానగరంలో చూడండి ఎంత ఉంది, ఎంత ఉంటుంది అంటే 4 ఫ్లోర్లో ఉండొచ్చు. అదొక మారో దాని లాగా సూపర్ మార్కెట్, అది పెద్ద సూపర్ మార్కెట్, కొంచెం విభిన్నంగా ఉండే అంతర్జాతీయం తీసుకొచ్చి 4 మెటీరియల్స్ పెట్టిన సూపర్ మార్కెట్, అదో పెద్ద పోయిందా. సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ సంగతి చూడమనండి. ఇప్పుడు ఇన్ఫోసిస్ వచ్చింది గత సంవత్సరంలో. అలాగే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో HCL టెక్ పెట్టారు, అది 4 ఏళ్ళు తీసుకెళ్లారు. కానీ రాష్ట్రంలో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు వచ్చే నాటికి 1200 కోట్ల రూపాయల లోపు 2014 జూన్ 8వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు కూడా 1200 కోట్ల లోపు బేసిక్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అపార్ట్ ఫ్రమ్ BPO. ఏంటండి మరి అద్భుతంగా చేశారు. తర్వాత పోగొట్టేశాడు, ఎవరు పోగొట్టాడు, ఎవరు వచ్చారు ఇది తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, నేను పొడి చేస్తాను, ఆయన చేయలేదని. ఈయన హయాంలో 23 వరకు 2000 కోట్లు అంట. హైదరాబాద్ ఎంత అండి ఈ 2024 నాటికి ఎంత అవుతుందండి? 40,000 3 లక్షల కోట్ల రూపాయలు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అవుతుంది. ఇప్పుడు 24 నాటికి చేరుతుంది. 2014లో 40,000 54,000 కోట్లు. అలాంటిది తమిళనాడులో ఇది 3.5 లక్షల కోట్లు దాటిపోతుంది. కర్ణాటకలో 4 లక్షల కోట్లు దాటిపోతుంది. హైదరాబాద్ లో 12 నుంచి 12 లక్షల మంది ఎంప్లాయీస్ చేరుకునే ప్లస్ బేసిక్ గా ఇంకా పైన ఎంత అవుతుందో ఇది డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. ఇండైరెక్ట్ గా అసలు ఏంటండి అది అలా జరుగుతుంటే అందులో పనిచేసే వాళ్ళు తెలుగు వాళ్ళు, అత్యధికులు కోస్తా రాయలసీమ వాళ్ళు, సియాటెల్లో వాళ్ళే, ముంబైలో వాళ్ళే, గురుగాంలో వాళ్ళే, లేదా బెంగళూరులో వాళ్ళే. ఆంధ్రప్రదేశ్ మాత్రం అలో లక్షణమని అవసరపోతున్నారు. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక విభజన హామీల మీద దృష్టి పెట్టకుండా, వీళ్ళు స్టీల్ ప్లాంట్ మీద దృష్టి పెట్టకుండా, రాయితీ మీద దృష్టి పెట్టకుండా, బూతుల మీద దృష్టి పెడతాం, పక్కన తిడత మీద దృష్టి పెడతాం, మోడీ గారి బదుల మీద దృష్టి పెడతాం. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేట్లో కారకులేని ముఖ్యమైన రాజకీయ పార్టీలు. వాళ్ళకు బాధగా ఉన్న వాళ్ళ భావితరాల భవిష్యత్తు కోసం నిలబడితే, ఎందుకంటే 2019 తర్వాత బుద్ధిత్వం ఉద్యమం చేసిన మీడియా లేదు కాబట్టి మా ఫాల్ట్ కదా. నేను చెప్తున్నాను, ఇవాళ కూడా హోదా విభజన హామీని సాధించుకుంటే మంచిది, లేదంటే అది ముగిసిన చాప్టర్ అన్నాడు. ఆంధ్ర ద్రోహులు, నీచులు, అది విభజన హామీలు ప్రత్యేక హోదా ఎలా ముగుస్తాయి? సాధించుకోవాల్సిన అవసరం 10 ఏళ్ళు టైం లిమిట్ లేదు. దుర్మార్గంగా చేస్తారు కొంత 10 టైం లిమిట్ పొందని దిక్కుమాలను ప్రచారం చేస్తారు. 10 ఏళ్ల లోపల రావాలని కాదు, స్వార్థం కోసం, దుర్మార్గం కోసం ఈ మోడీ గారిని అనుకోవాలని అన్ని. సో రేపు మనం మాట్లాడదాం మోడీ గారి గురించి తర్వాత. రేపు రాబోయే రోజుల్లో ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే. వచ్చిన గవర్నమెంట్ ప్రత్యేక హోదా, విభజన హామీలన్నీ అమలు చేయాల్సిందే. రాయలసీమ ఉత్తరాంధ్రకి ₹1 ఇవ్వకుండా 50 కోట్లని వేరే స్కీమ్ అది ఇవ్వకుండా మోసం చేస్తున్న నిలదీయలేని చేతకాని చావలేని సన్నాసులే నాయకులు
నేను అడుగుతా ఉన్నాను, మీరు పొత్తులు పెట్టుకోండి, డైరెక్ట్గా తెలంగాణ పొత్తులు పెట్టుకోండి. వాళ్ళకి మెజార్టీ లేని సందర్భంలో కూడా ద్రౌపది ముర్ము గారు పరిగెత్తి కలిపి ఒక్కొక్కరు కాళ్ళ మీద పడ్డట్టు పొడుల దండాలు పెట్టి మద్దతు ఇచ్చారు. కనీసం కండిషన్ కూడా పెట్టలేదు మా యువత కోసం. అద్భుతమైన శక్తిని యువతున్నారు. ఈ కుల పిచ్చి మత పిచ్చిలోంచి బయటకు రమ్మని కోరుతున్నాను కొంతమందిని. వీళ్ళు రెచ్చగొట్టారు పాపం, స్వతహాగా మంచి వాళ్ళండి వీళ్ళు. తెలంగాణ సమాజం వైపు ఒకసారి చూడండి. ఒకే తెలుగు తల్లి బిడ్డలు కడుపును పుట్టాం మనం. ఎవరున్నారు అక్కడ? బట్టి విక్రమార్క ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు, కేటీ రామారావు గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు, వీరభద్రం గారు ఉన్నారు, చాడ వెంకటరెడ్డి గారు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. అక్కడ నిలబడి కలేజీగా నిలబడి తమ హక్కుల కోసం పోరాడుతున్న ఒక తోటి తెలుగు బిడ్డ పోరాడుతుంటే చేతకాక చావ చచ్చి ఢిల్లీ పాఠశాల కాళ్ళ దగ్గర తలకాయ పెట్టానని బయటకు వచ్చి చెప్పుకున్నారంటే చెప్పించారు ఆ దుర్మార్గులు. ఒక ఆంధ్రప్రదేశ్లో ప్రధాన నాయకుడితో నేను తలకాయ కాళ్ళ దగ్గర పెట్టుకుని ఉంచేశాను మ్యాచ్ ఫిక్సింగ్ కోసం, నేను ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, విభజన హామీల కోసం, బాధితుల కోసం, ఇన్సెంటివ్స్ కోసం, విశాఖపట్నం ఉక్కు కర్మాగారం కోసం, పొత్తుల కోసం పెట్టాను, చివాట్లు తిన్నాను, క్షమాపణ చెప్పాను వాళ్ళకని చెప్పుకుని ఏం కర్మ పట్టిందండి మనకి. సో ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితాలన్నా అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని కొంచెం ఉన్న ఇనుమడింపజేసే ప్రయత్నం వద్దా? ఖ్యాతిని ఫలితాలు ఇనుమడించేయడం కాదు, పాలకులు ప్రతిపక్షాలు ఏకమే తమ హక్కుల కోసం పోరాడి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఆంధ్రుల హక్కులను నిలబెట్టినప్పుడు మాత్రమే పెరుగుతుందండి.